రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణ రహితంగా దాడి. నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. ఏంటండి నిందితుడు ఎవరండి? పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. ఆయన కనీసం ఆ తెలుగు యువతకి అధ్యక్షుడు కూడా అయి ఉంటాడు. తెలుగు యువతలో సభ్యుడు అయి ఉంటాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు అడిగితాను. ఏమంటే ఎక్కడైనా మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ చేసినోడు ఖచ్చితంగా ఏదో పార్టీకి సంబంధించిన కార్యకర్తకు బంధువు అయి ఉంటాడు. బంధువు అయి ఉన్నంత మాత్రాన అది ఆ పార్టీ కార్యకర్తకి, ఆ పార్టీ కార్యకర్త ద్వారా ఆ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ఆ పార్టీ అధినేత. ఏంటండి లింకులు ఏంటి? ఆ రోజు కూడా కోడికత్తితో వాళ్ళే పడిపించుకుని అది ఒక కోడికత్తి సీన్ పొడిచాడు. ఈ కోడికత్తి సీన్ ఎక్కడ పని చేస్తున్నాడు? పలానా రెస్టారెంట్ లో కుక్ గా పనిచేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ ఎవరిది? హర్షవర్ధన్ చౌదరి అనే వ్యక్తిది. సో చౌదరి అని ఉంది కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి అంటగడేసి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి గారిని చంపించేవాడు అన్నారు. ఇంకా అలాగే ఏదైనా ఒక శవం దొరికితే ఆ శవాన్ని ముందు తెలుగుదేశం కార్యకర్త బంధువుకు అంటగట్టి, ఆ కార్యకర్త నుంచి తెలుగుదేశం పార్టీకి అంటగట్టి, ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారట. అందుకని అప్పుడు ఆ రెడ్ బుక్ అని లోకేష్ గారు అన్నారు కాబట్టి ఇప్పుడు ఇతను చంపేసి కనీసం సిగ్గేయట్లేదు. రాజకీయం కోసం ఇంత నీచాన్ని దిగజారాలా?